హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ హౌస్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గౌతమ్ నిఖిల్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎవరేం మాట్లాడలేదు. ఈ గౌతమ్ అండ్ నిఖిలే వీళ్ళిద్దరే వినర్ అని చెప్పేసి అందరూ ఎందుకు అనుకుంటున్నారు? ఏం అర్థం కాలేదు కదా మీకు? అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్తా. వీళ్ళే ఎందుకు వినర్ అని చెప్పేసి అంత ఇదిగా పోస్టులు తెగబెట్టేస్తున్నారు అందరూ కూడా. మేబీ కారణాలు మీకు తెలియకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. లేదంటే ఆల్రెడీ మాకు తెలుసులే విన్నారంటే దయచేసి స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. ఏంటంటే విషయం, ఇప్పుడు గౌతము అండ్ నిఖిల్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. హౌస్లో అయితే కాదు, ఓన్లీ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించే పెద్ద టాక్ ఆఫ్ ది టాక్ నడుస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు లేరా అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి అంత వైరల్గా మాట్లాడలేదు. ఎందుకంటే నిఖిల్ గురించి ఎక్కువగా మాట్లాడితే ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. గౌతమ్ గురించి ఎక్కువగా మాట్లాడితే ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇదనమాట సంగతి. నేను ట్రై చేశాను ఒకసారి చూద్దామని చెప్పేసి. నా ఫ్రెండ్ ఒక అతను ఎంత మాట్లాడినా సరే వీడియో ఎవరు చూడలా. నిఖిల్ గురించి ఒక 4 వీడియో పెట్టాడు, వ్యూ వస్తాగా లేసిపోయింది. అది టాక్ ఆఫ్ ది టాక్ అంటే. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మేబీ ఇన్ని రోజుల జర్నీ ఉంది కదా. ఇప్పుడు నేను 93 ఎపిసోడ్లు అయితే చూసా. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ అయితే చూడలేదు. 93, 94 చూసా. ఈరోజు ఎపిసోడ్ అయితే నిజంగా చెప్తున్నాను ఇంకా చూడలేదు. మేబీ చూసిన తర్వాత రేపు మార్నింగ్ చూద్దామని చెప్పేసి గమ్మనైపోయా. ఎందుకంటే వీడియో కొంచెం రికార్డ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు గౌతమ్ ఎందుకు గెలుస్తాడు? గౌతమ్ గెలిచేదానికి ఏముంది? ఇప్పుడు గౌతమ్ ఆట అంతా చూసి లోపలికి వచ్చాడు. ఆల్రెడీ లాస్ట్ టైం ఎలిమినేషన్ అయ్యాడు కదా గౌతమ్, పనికి రారా అని చెప్పేసి. ఇప్పుడు ఎందుకు అంత హీరో? సో మ్యాటర్ ఏంటంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిఫోర్ ఏంటంటే హౌస్ అంతా కూడా ఇదంటారు కదా, తెగుళ్ళు వచ్చిన కోళ్ళలాగా ఉండింది. అందరూ కూడా తెగుళ్ళు వచ్చిన వాళ్ళలాగా హౌస్లో మెత్తబడిపోయి ఎలా అంటే అలా ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ ఏం చేశాడు? ఆల్రెడీ ముందే తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళింది 8 మందే కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి 8 మంది 14 మంది వెళ్ళారు. చాలామంది వెళ్ళారులే, సారీ ఆ లెక్క నేను ఇప్పుడు మర్చిపోయి. ఆల్మోస్ట్ 100 days అయిపోయింది కదా. ఎక్కువ మంది వెళ్ళారు, 8 మంది కాదు ఎక్కువ మంది వెళ్ళారు, 14 మంది దాకా వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఆ 14 మంది వెళ్ళినప్పుడే ముందుగానే వాళ్ళకి తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది అని చెప్పేసి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే దానికి కారణాలు ఏముంటుంది? ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత విన్నర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా నేనంతా సెర్చ్ చేశాను, ఎక్కడ కూడా వైల్డ్ కార్డు ద్వారా వచ్చి విన్నర్ అయిన వాళ్ళు ఎక్కడ లేరు, రన్నర్ అయిన వాళ్ళు కూడా లేరు. మేబీ గౌతమ్ అవుతారు అంటున్నారు కాబట్టి అతనే ఫస్ట్ రన్నర్ అవుతాడేమో. నిఖిల్ పేరు అందరు చెప్తా ఉన్నారు కదా, నబిల్ కూడా ఉన్నాడు. నబిల్ గురించి మాట్లాడాలంటే ఏం లేదబ్బా. నబిల్ చాలా సైలెంట్గా ఉన్నాడు. మేబీ నబిల్ విన్నర్ అవ్వాలి అంటే గౌతమ్ని ప్లస్ నిఖిల్ని ఇద్దరిని గట్టిగా వేసుకున్నాడు అనుకో, ఎక్కడో ఒక చోట ఏదైతే అది అయింది అని చెప్పేసి. ఎందుకంటే ఇంతవరకు వచ్చేసాడు కదా, ఇప్పుడు ఏదైతే అది అయింది అని చెప్పేసి నబిల్ కానీ ఇద్దరిలో ఒకరిని కానీ గట్టిగా వేసుకుంటే నబిల్ ఈజ్ విన్నర్ 100%. కాకపోతే నబిల్ ఎప్పుడు కూడా నాకేమవుద్దా, అరే ఇంతవరకు వచ్చేసాను కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అదిగాక ఎవిక్షన్ షీట్ అయితే నబిల్కి వచ్చింది, అది కూడా అతను మిస్యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది గేమ్, ఇది ఒకరిని సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవినాష్ వల్ల నబిల్కి ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ మేబీ అవినాష్ కూడా ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ పిన్నలో ఫస్ట్ సారి వెళ్ళిపోయాడు. ఇదంతా ఆలోచించుకోవాలా నబిల్. ఓకే, నబిల్కి బ్యాడ్ లక్ అనమాట. అయితే చిన్నపిల్లోడు హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా చిన్నపిల్లోడు అంటే నబిల్. బట్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అది 100% ఉంది. ఆ ఫాలోయింగ్ మాత్రం తన ఫాలోయింగ్ తనకుంది. ఎక్కువ శాతం ఫాలోయింగ్ ఉన్న ఎవరు ఉన్నారంటే నిఖిల్ అంటున్నారు. నిఖిల్కి ఎక్కడైనా ఫాలోయింగ్ ఉన్నట్టుగా, అతని ఫ్యాన్ బేస్ ఏదైనా ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపించదు. నబిల్కే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడితే, నిఖిల్ ఎందుకు విన్నర్ అవుతాడంటే, నిఖిల్ ఏంటంటే వెరీ స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ బాసే తను లేపినట్టుగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఫస్ట్ 4 weeks కూడా నిఖిల్ని 4 weeks 4 weeks 4 వారాలు చీఫ్గా పెట్టారు అతన్ని. 4 వారాలు ఎక్కడ నామినేషన్ లేడు. అది ప్లస్ అతనికి. అక్కడ మీకు అర్థమైపోతుంది. తను ఏంటంటే కూర్చొని ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధరాబంది లేకుండా ఆట అంతా గమనిస్తా హౌస్లో కింగ్ లాగా మెలిగాడు. అది ఆ 4 వారాల తర్వాత
నెక్స్ట్ వీక్ ఆ వీక్ అక్కడి నుంచి అతను నామినేషన్లోకి వస్తాడు. మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 వీక్స్ కదా మొత్తం జరిగేది. ఈ 15 వారాల్లో నిఖిల్ చూసారంటే ఒక 3-2 ఉన్నాడు అంతే నామినేషన్లో, ఇంకెక్కడ కూడా లేడు. ఆ నామినేషన్లు కూడా రీజనే లేకుండా వేసిన నామినేషన్లే. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడటంలో దిట్ట, 100% చెప్పవచ్చు. ఇప్పుడు తను ఎవరినైనా సరే హట్ చేయాలని కూడా హట్ చేయలేడు. తను ఎవరైనా తిట్టినా కూడా పట్టించుకోకుండా ఓకే టేక్ ఇట్ ఈసీ అన్నట్టుగా ఉంటాడు. దాన్ని తీసుకెళ్ళి ఏ పృథ్వీతోనో లేకపోతే సోనియా ఉన్నప్పుడు సోనియాతోనో తర్వాత యష్మితోనో ఇట్లాగా రాసుకొని పూసుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటా అలాగా టైంపాస్ చేసేసాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్ అయ్యాడు. ఒరే వీళ్ళు వచ్చి మనల్ని ఏదో చేసేస్తారు కదా అని చెప్పేసి. బట్ తనకు అర్థమైపోయింది ఫస్ట్ వీక్లోనే. వచ్చిన వాళ్ళందరూ కూడా తనకి ఆల్మోస్ట్ ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, అందరూ పరిచయం ఉన్న వాళ్ళే, ముందర ఉన్న పాత కంటెస్టెంట్లే. దాంట్లో ఏంటంటే 2-3 చూసారంటే ఎవరు, గంగావతి ఏమి ఉండదని చెప్పేసి ముందే తెలుసు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరు ఫిల్టర్ చేసుకుంటే ఇంకెవరు లేరు. నిఖిల్కి దొరికినంత టైము హౌస్లో ఎవరికి దొరకలే. ఎందుకంటే పటా నామినేషన్లు పడుతూనే ఉన్నాయి అందరూ కూడా. నిఖిల్కి పట్టడం చాలా తక్కువ. అందుకని చెప్పేసి నిఖిల్ వచ్చేసి సేఫ్గా మాడుతుంటాడు. ఎందుకంటే ఎవరిని హట్ చేసినట్టుగా ఎక్కడ లేదు తను కూడా ఎవరు కూడా. ఇప్పుడు చూడండి ఎవరి మీద ఇంతకుముందు ఉన్నారు కదా, ఒక 2 ఉన్నారు. సోనియా కూడా ఉన్నప్పుడు అందరి మీద బాధరబందీగా ఇష్టం వచ్చినట్టుగా అరిసేది, భయంకరంగా నామినేషన్ వేసేది. ఆల్మోస్ట్ ప్రేరణ గురించి చెప్పుకోవాలంటే ప్రేరణ చూడండి, ప్రేరణని ఎంతమంది నామినేషన్ వేసినా కూడా నిలదొక్కుని నిలబడింది బిడ్డ. ఆమె ఎందుకున్నారు కాకూడదు? సో ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడదాం కాబట్టి నిఖిల్కి ఉన్న ఛాన్సెస్ ఇదనబ్బా. సేఫ్ గేమ్ ఆడటంలో తన మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. ఈ సేఫ్ గేమ్ని గౌతమ్ చూశాడు కాబట్టి బయట, ఆ చూసి వచ్చి తను ఏదో అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఓన్ మాట్లాడేస్తున్నాడు. యాక్చువల్గా హౌస్లో చూపించేది వేరు అని చెప్పేసి అతనికి తెలుసు, బయట చూపించేది వేరు అని చెప్పేసి తనకు తెలుసు. హౌస్లో జరిగే విషయాలు వేరు అండ్ బయట మనకి నెగిటివ్గానే చూపిస్తున్నారు అని చెప్పేసి గౌతమ్ తెలిసినా కూడా ఈ గేమ్ చూసి వచ్చినవాడు కాబట్టి గౌతమ్ ఆల్రెడీ గేమ్ చూసి వచ్చినోడు, ఆల్రెడీ గేమ్ ఆడినోడు కూడా. ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉంది గౌతమ్ దగ్గర. ఇప్పుడు లోపల ఉన్నవాడికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఇమీడియట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసి ప్రైజ్ మనీ కొట్టేద్దామంటే ఇంపాసిబుల్ గౌతమ్కి. మేబీ అందరూ కూడా పోస్టులు పెట్టవచ్చు, అది పోస్టుల వరకే పరిమితం అవుద్ది, ఇంకా వేరే దానికి ఏం కాదు. విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. విష్ణుప్రియ విన్నర్ అన్నారంటే బిగ్ బాస్ హౌసే ఖాళీ, దానికి ఇంకా అంతకంటే వరస్ట్ ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు విష్ణుప్రియ జస్ట్ ఏదో టైంపాస్గా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. మేబీ లాస్ట్ టైం విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయి పృథ్వీ ఉన్నా సరే హౌస్ కొంచెం బాగుండేది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు, అనిపించింది కూడా. కానీ పృథ్వీ ఎలిమినేషన్ అయ్యాడు, మేబీ తను ఉండలేక వెళ్ళిపోయాడేమో అనిపించింది నాకు కూడా. ఓకే వదిలేసండి, విష్ణుప్రియ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇంకా ఎవరున్నారు, రోహిణి గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేనే గెలవాలా, ఏదో ఆమెకి ఏంటంటే బయట ఏమి ఖాళీగా ఉండి హౌస్లోకి వచ్చి తింటా హ్యాపీగా ఆటలాడుకుంటా అందరు కనిపిస్తాం, 24 hours అందరికి కనిపిస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి హౌస్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ అయితే కొంచెం 1-2 రోజులు అయితే బీభత్సంగా చేసింది. బట్ ఏంటంటే తర్వాత మెత్తబడిపోయింది. ఇప్పుడు తేజ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తేజ గారు కూడా చెప్పేశారు దాన్ని, రోహిణి కాదులే అని చెప్పేసి. ఇంకా హౌస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నిఖిల్ అంటం వల్ల జనాలకు అదే ఎక్కువైపోయింది. దాని తోడు రివ్యూలు కూడా అట్లాగే ఉన్నాయి, నిఖిల్ అని చెప్పేసి. నిఖిల్ విన్నర్ అవ్వడానికి ఏ క్వాలిటీ లేదు, ఓన్లీ నబిల్ మోటుకుంటే, నబిల్ కానీ రివర్స్ అయితే నిఖిల్ కానీ ఏదో ఒక పాయింట్లో అప్పుడు నబిల్ నిలబడతాడు, లేదంటే నిఖిలే విన్నర్ 100%. ఇది రాసి పెట్టుకోండి. నబిల్ కానీ నిఖిల్ని కానీ ఏదో ఒక రూపంలో కానీ గొడవ వేసుకోవటమో లేదు, ఏదో మంచి పాయింట్ తీసి కానీ రీజనబుల్గా మాట్లాడే తనతో కానీ ఉన్నాడు అంటే ఇంకా నిఖిలే, నబిలే ఇంకా విన్నర్. కాకపోతే నబిల్కి ఆ ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే ఎవిక్షన్ పాసిబుల్ లేదు. మేబీ నామినేషన్ కూడా అయిపోయినాయి కదా, ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండదు, అంతా ఎలిమినేషన్లే కదా, అందుకని చెప్పేసి ఇదనమాట పాయింట్. ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా విన్నర్ ఎవరని చెప్పేసి మన ఒపీనియన్. ఇంకా పదే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కూడా హౌస్లో అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది, అంతా తెగుళ్ళు వచ్చిన కోళ్ళలాగా ఉన్నారు, వాళ్ళని ఏదో కొంచెం లేపాలన్నట్టుగా బ్యాండు బాజాలు అవి పెడతా ఉన్నారు. అందుకే ఈరోజు ఎపిసోడ్ చూడాల, చెత్తగా ఉంటుంది అనుకున్నాను నేను. ఎందుకంటే టాస్క్లు జరిగినప్పుడు బాగుంటుంది, టాస్క్లు అయినప్పుడు బాగుండదు, నామినేషన్స్ అప్పుడు ఫైర్ ఉంటుంది, అది బాగుంటుంది. శని ఆదివారం అయితే మీకు తెలుసు నాగార్జున గారు వస్తారు, చివాట్లో పెడతారు, వాళ్ళు చేసిన తప్పులు చెప్తారు. దాని తర్వాత ఏంటి
ఆదివారం ఎలిమినేషన్ చేస్తారు. లాస్ట్ టైం డబుల్ ఎలిమినేషన్ అయింది. లాస్ట్ టైం డబుల్ అయింది. సో ఈసారి ట్రిపుల్ అవ్వచ్చు. అది ఈసారి మిడిల్ లేదు కాబట్టి ఒకసారి శనివారం ఆదివారం టకటకట చేసేస్తారేమో. ఈసారి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు ఇప్పుడు ఉల్టా పొల్టా అంటున్నారు. ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది? అంత ప్రైజ్ మనీ 15 lakh ప్రైజ్ మనీ ఉంది. మేబీ ఇప్పుడు లాస్ట్ ఫినాల్ వరకు ఉన్న వాళ్ళు కూడా అంత ప్రైజ్ మనీ కదా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే వస్తుంది అందరికి కూడా ప్రైజ్ మనీ. ఇది కాకపోతే గెలిచాడు అని చెప్పేసి మాత్రం వాళ్ళకు ఉంటుంది, కానీ ప్రైజ్ మనీ మాత్రం ఈక్వల్గానే ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు ఎక్కువ శాతం కనిపిస్తుంది నిఖిల్ మాత్రమే. మేబీ ఈ వారాల్లో ఏదైనా తేడా వచ్చిందంటే ఇంకేం చేయలేం. తేడా రావడానికి ఛాన్స్ లేదు. చూద్దాం. అందరు కూడా నబిల్ ఎలిమినేషన్ అయిపోతాడు, విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోద్ది అని చెప్పేసి టాక్ నడుస్తూ ఉంది. ఈ టాక్ కానీ అబద్ధం అయితే బాగుంటుంది. ఓకే గాయ్స్, మీరు కూడా మంచిగా అనుకోండి. నిఖిల్ గెలవాలని, గౌతమ్ గెలవాలని, నబిల్ గెలవాలని, విష్ణుప్రియ గెలవాలని, ఇంకెవరున్నారు, అవినాష్ గెలవాలని, ఇట్లా టకటక అనుకోండి. మీకు కూడా మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ.